అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ ర్యాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లా డిఎంహెచ్ఓ కె లక్ష్మీ నరసయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారంపై జరిగిన విచారణలో లోపాలు, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విశాఖకు చెందిన 29 ఏళ్ల యమున్ను కిడ్నీ దాతగా తీసుకొచ్చి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ సమయంలో ఆమె మృతి చెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మాట్లాడలేదండి. ఉదయం 2 రోజులు తిండి కూడా తినలేదు. ఈ తప్పులు చేసిన వారికి కఠిన శిక్ష ఎప్పుడు చెప్పారమ్మా? ఏంటి డబ్బులు ఆశ చూపించి తీసుకొచ్చారండి ఇక్కడికి. ఎంత ఇస్తామన్నారు? డబ్బులు ఇస్తామన్నా. మీకేం చెప్పారు అసలు? మాకేం చెప్పారు? మా పిల్లలు అడిగి వెళ్తానని చెప్పింది. అడిగి పిక్నిక్ వెళ్తానని చెప్పింది. వెళ్ళిన తర్వాత వచ్చి పిక్నిక్ వెళ్ళిన దొరుకుతున్నాం. మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు, అరకులు అవ్వదు కదా అనుకున్నాం. మేము నిన్న తెల్లవారు సాయంకాలం 4:30కి ఇటు తిరుపతి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయి చనిపోయినట్టు ఎవరో కూడా చూడండి, మా అమ్మాయి కాదు మేము అన్నాం. మేమంటే తీరా బస్సు ఏమొచ్చి లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు. కిడ్నీ ఎవరు తీయించుకోవడానికి వచ్చారంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నాయి. అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే మాకు తినడానికి వాటికి ఏమి ఇబ్బంది లేదు, ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది అనేసి మేమంటే లేదు ఇంకొక ఆయన ఒక 2 లేడీస్ వచ్చినాము అనేసి అని తెలిసింది వాటి. అంతే. తిరుపతిలో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారా? తిరుపతిలో ఏదో హాస్పిటల్ అంటే మాకు హాస్పిటల్ కూడా ఎప్పటి వరకు చూపించలేదు, మాకు తెలియదండి. తిరుపతిలో హాస్పిటల్కి వెళ్ళారని సమాచారం ఉంది సార్. తిరుపతిలో ఏ హాస్పిటల్కి మాకు పలానా హాస్పిటల్లో బాడీ దొరికిందని కానీ ఇదని కానీ మాకు ఏమి లేదు, ఇప్పుడు కూడా తెలియదండి. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు సార్? వాళ్ళు కూడా ఏం చెప్పలేదండి. ఏమి చెప్పలేదు. ఇప్పుడు పని చేస్తారు మా అమ్మాయి. కూలి పని చేసింది. సాక్షిలో చేసి 4 నెలలు అయింది మానేసి. పిల్లలు ఉన్నారా? బాబున్నాడు, 9 సంవత్సరాల బాబు. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. కృష్ణ అండి. ఎన్నో 9 సంవత్సరాలు మీ బిడ్డ మృతదేహాన్ని చూసా? బాడీని ఇప్పుడు వరకు బాడీని మాకు ఎవరు చూపించలేదు. ఒక నిమిషం. బాడీని అయితే ఇప్పుడు మాకు ఎవరు చూపించలేదు. మా ఇక్కడ చూడమ్మా. విరాట్ వాళ్ళు కఠినంగా మళ్ళీ ఇలా ప్రభుత్వం కాకుండా మరి కఠిన ఈ మీడియా ద్వారా 10 మంది తెలియజేస్తూ మీరు కఠిన శిక్ష విధించేలాగా మీ వంతు మీరు ప్రయత్నం చేయించాలి. ఇది మాత్రం చాలా దారుణం. ఏంటంటే